నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ లో ఉన్న కౌలాస్ కోటపై గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కిల్లాపై తొలిసారి జాతీయ జెండా ఎగురవేశారు. కోట ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి తొలిసారి జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతేకాకుండా కోటకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఆయన చర్యలు చేపట్టారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. కోటపైకి విద్యార్థులు స్థానికులతో కలిసి భారీ జెండాను ర్యాలీగా తీశారు. అనంతరం కొండపైకి చేరి జెండాను ఆవిష్కరించారు. కోటపై మొట్టమొదటిసారిగా జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం తనకు లభించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చిందని తెలిపారు. చారిత్రాత్మక కౌలాస్ కోటపై మూవొన్నెల జెండా ఎగిరేయడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రాంతం యొక్క గొప్ప చరిత్ర, ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలోని నలుమూలల ఈ జెండా ద్వారా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవకాశము మొట్టమొదటిసారిగా ఈ చారిత్రాత్మక కౌలాస్ కోటపై జెండా ఎగిరేయడం నాకొక్కనికే కాదు, యావత్తు తెలంగాణ ప్రజలకు గర్వకారణమైనటువంటి క్షణము అని చెప్పేసి నేను మీకందరికీ మనవి చేస్తున్నాను. చారిత్రాత్మక కౌలాస్ కోటపై మూవొన్నెల జెండా ఎగిరేయడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రాంతం యొక్క గొప్ప చరిత్ర, ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలోని నలుమూలల ఈ జెండా ద్వారా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవకాశము మొట్టమొదటిసారిగా ఈ చారిత్రాత్మక కౌలాస్ కోటపై జెండా ఎగిరేయడం నాకొక్కనికే కాదు, యావత్తు తెలంగాణ ప్రజలకు గర్వకారణమైనటువంటి క్షణము అని చెప్పేసి